హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకు చికెన్ కర్రీ అనేది ఎలా వండుకోవాలో ఈజీ మెథడ్లో ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద బాయిలర్ అంటారు కదా, ఆ కోడండి. అందుకనే దీన్ని ఏం చేయాలంటే మనం కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. విడిగా వండితే ఏమవుతుందంటే ముక్క గట్టిగా అయిపోతుంది. అదే కుక్కర్లో అయితే మనకు కావాల్సినట్టుగా చక్కగా ఉడుకుతుంది అనమాట. మినిమం ఒక 15 విజిల్స్ అన్నా రావాలండి. ఇది సేమ్ నాటుకోడి టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాం. కుక్కర్లో ఇలా తీసుకున్నాం కదా చికెన్ని. ఇప్పుడు ఈ చికెన్లో మనం రుచికి తగినంత సాల్ట్, చూస్తున్నారు కదా, సాల్ట్, అలానే కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, స్పైసీగా చాలా బాగుంటుంది. కారం, అలానే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి చక్కగా ఇలా కలిసేలాగా కలియబెట్టేసుకోవడమే. త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఈ మెథడ్లో చేస్తే. మొత్తాన్ని ఇలా ఒకసారి చక్కగా కలియబెట్టేసుకోవాలి. ఇలా కలియబెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ముక్కకి ఉప్పు, కారం, పసుపు అనేది చక్కగా పట్టాలి. ఇలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవడమే. మనకి ఉడకడానికి సరిపోయేలాగా వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. సేమ్ నాటుకోడి టేస్ట్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నీళ్ళు పోసాం కదా, ఒకసారి మొత్తం ఇట్లా అనుకొని చూస్తున్నారు కదా. ఇంకా మనం కుక్కర్కి మూత పెట్టేయడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ కుక్కర్ని దీని మీద పెట్టేయడమే. కరెక్ట్గా 15 విజిల్స్ రావాలండి. 15 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఎలా ఉడికిందో చూపిస్తాను. ఇక్కడ కుక్కర్ ఉడికిపోతుంది కదా మనకి చికెన్ అనేది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ధనియాలు, చెక్క, లవంగం, గసగసాలు, అలానే ఒక పచ్చిమిర్చి వేసాను, ఎండు కొబ్బరి. ఈ మొత్తాన్ని కలిపి చక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయితే చక్కగా చూస్తున్నారు కదా, చక్కగా పేస్ట్లా వచ్చేసింది. ఇట్లా మంచిగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా పేస్ట్ అనేది మనం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో రెండే టమాటా ముక్కలను కూడా మనం వేసేసి, ఎక్కువ అవసరం లేదండి, రెండే టమాటా ముక్కల్ని మనం చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటా కాయలను తీసుకొని మంచిగా దీన్ని కూడా పేస్ట్లా చేసేసుకోవాలి. టమాటాని కూడా చక్కగా ఇలా గుజ్జులా పట్టేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నేను ఆ కూరకి సరిపడా ఇన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా తరిగేసుకుందాం. కరెక్ట్గా 15 విజిల్స్ తర్వాత నేను ఒకసారి తీసి చూపించబోతున్నాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది చక్కగా ఉడికిపోయింది అని. ఒకసారి ముక్క ఉడికిందా లేదా అనేది మనం చూద్దాము. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం వాటర్ అనేవి కూడా ఉన్నాయి. మనం వాటిని ఏం వేస్ట్ చేయమన్నమాట. కర్రీ వండేటప్పుడు సరిపోతుంది. ఒకసారి ముక్క ఉడికిందా లేదా అనేది చూద్దాం.
ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముక్క అయిపోవాలన్నమాట. చూసారా, కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగా ముక్క అనేది ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక మందపాటి గిన్నె అనేది పెట్టుకోవాలి. నేను కూర ఏంటంటే కొంత పులుసు కొంత ఫ్రై అనేది చేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రై అనేది అక్కడ ఏగిపోతుంది. ఆయిల్ ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందా లేదా అనేది మనం ఇలా టెస్ట్ చేసుకోవాలి. కాలిన తర్వాత ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయో వాటిని యాడ్ చేసేసుకోవడమే. వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. ఇక్కడ మనకు కావాల్సినట్టుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మగ్గిపోయింది. ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా ఫ్రై అయ్యేలాగా కలియబెట్టుకోవాలి. ఈ మసాలా ఎంత ఏగితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. సో సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చక్కగా వేగనించుకోవాలి. ఇది ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కూరలో మనం సాల్ట్ కారం అనేది యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి దగ్గర పడేలాగా ఇలా కలియపెట్టేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా పేస్ట్ అనేది కూడా నేను చేశాను కదా, ఆ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఇది బాగా వేగనిద్దాం. కూర అనేది మనకు ఇది చక్కగా మగ్గిపోయింది. మనకి ఏదైతే కూరలో వేసుకునేటువంటి ఈ గ్రేవీ అనేది చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు కూర కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. మనం ఉడకబెట్టుకున్న కూరని కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి మొత్తం. నేను కొంచెం పులుసు కొంచెం చికెన్ పకోడీలా చేశాను అనమాట. ఒకసారి కూరంతా కలిసేలాగా చక్కగా కలియబెట్టేసుకుందాం. ఆల్రెడీ కూర ఉడికిపోయింది కాబట్టి మనకి పెద్ద టైం ఏం పట్టదండి, త్వరగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగా వస్తుంది గ్రేవీగా నీట్గా. ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని ఇప్పుడు మనం
మనం ఆల్రెడీ మసాలాలు తీసాం కదా, ఆ గిన్నెలో కొంచెం మసాలా అంటుకొని ఉంటుంది. మనం దాన్ని ఏం వేస్ట్ చేయకుండా ఇట్లా చక్కగా వాటర్ లాగా తీసేసుకుంటే, చూసారు కదా, ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాం. ఒకసారి మొత్తం ఇట్లా అడ్జస్ట్లా చేసేసుకుంటే నీట్గా. ఇప్పుడు ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 10 to 15 minutes అంతే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 15 minutes తర్వాత వచ్చి చూద్దాం. 15 minutes తర్వాత కర్రీ అనేది ఎట్లా వచ్చిందో చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి అంచులమ్మటిలా నూనె వదిలేసింది అంటే అర్థం కూర ఉడికిపోయింది అని. చూస్తున్నారు కదండి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో. ఇక మనం ఫైనల్ టచ్ ఏంటి అంటే, మేము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి మసాలా, కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదండి, కొంచెం అట్లా జల్లేసి, అలానే కొత్తిమీరను కూడా చక్కగా ఇట్లా యాడ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా అసలు భలే ఉంది. ఒకసారి మొత్తాన్ని ఇలాగా కలియబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ మా పిల్లలు రైస్తో రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీగా ఉన్నటువంటి కర్రీ, చూసారు ఎంత బాగుందో, కర్రీ వేసుకొని అలానే ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై కూడా చేసేసానండి. సో ఈ ఫ్రై కూడా కొంచెం ఒక 2 pieces అట్లా, చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తింటే. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. కాలిపోతుంది అసలు. చాలా బాగుంటుందండి, ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. కాలిపోతుంది అసలు, పట్టుకోలేకపోతున్నాను. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను మీకు ఇప్పుడు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో కలుస్తాను మళ్ళీ. బాయ్ బాయ్.